పేదల పట్ల ఒక సానుభూతి ఉన్నటువంటి ఒక అధికారి. ఇంత మంచి వాతావరణంలో ఈరోజు మనం 6,62,00,000 రూపాయలతో 33.11 అంటే 3311 అని కేవీ సబ్స్టేషన్ అంటారు. సో దీనివల్ల ఈరోజు మనం ఎక్కడ లేనటువంటి టిట్కో ఇళ్ళు తర్వాత కరెంట్ రావడం, కరెంట్లో మనకు తక్కువ కరెంట్ రావడం, ఫ్లక్చుయేషన్ ఉండడం, లో వోల్టేజ్, ఇవన్నీ సమస్యలతో సతమతం అయ్యేవాళ్ళు. కానీ ఈరోజు మన వెంకలాయపాలెంలో టిట్కో ఇళ్ళు 3,500 ఇళ్ళు ఎవరైతే మన సోదరులు చేరుతారో వారికి ముందుగానే కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఒక ఇండోర్ స్టేడియం లాగా మీకు ఎక్కడ కూడా సబ్స్టేషన్ అన్నట్టు ఎక్కడ కనబడదు, కానీ సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి ఒక టెక్నాలజీతో ఉన్నటువంటి మన ఇంజనీర్లు దీన్ని ఒక అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం అనేది కూడా మన అదృష్టంగా భావించాలి. మన టిట్కో ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తి ఉంటుంది, అదేవిధంగా మంచినీళ్ళు ఉంటాయి. ఇక్కడ కొంత షాపింగ్ కాంప్లెక్స్ కూడా, ఎందుకంటే దూరంగా వెళ్ళాలంటే కొద్ది కష్టం కాబట్టి ఇక్కడే కొన్ని షాపులు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. అట్లాగే ఒక స్కూలు, ఇవన్నీ కూడా ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది.